పండ్ల జ్యూస్ అని రాసి ఉంటే అది ఆరోగ్యకరమే అని మీరు కూడా నమ్ముతున్నారా? అయితే ఈ నిజం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు రంగురంగుల ప్యాకెట్లలో కనిపించే జ్యూస్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మామిడి, యాపిల్, ఆరెంజ్, మిక్స్డ్ ఫ్రూట్ ఇలా ఎన్నో రకాల పేర్లతో అందుబాటులో ఉంటాయి. చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లలకు కూల్ డ్రింక్స్కు బదులుగా ప్యాకెట్ జ్యూస్ ఇస్తే అది ఆరోగ్యకరమైన ఎంపిక అని భావిస్తారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ప్యాకెట్ జ్యూస్ తాగడం అంటే నిజంగా పండ్లు తిన్నట్టేనా? సమాధానం అంత సులభం కాదు. పండ్లలో సహజంగా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కానీ చాలా ప్యాకెట్ జ్యూస్లలో ఈ ఫైబర్ పరిమాణం చాలా తక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే తయారీ ప్రక్రియలో పండ్ల నిర్మాణం మారిపోతుంది. మరో విషయం చక్కెర. ప్రతి ప్యాకెట్ జ్యూస్లో అదనంగా చక్కెర ఉంటుందని చెప్పలేం. కానీ కొన్ని ఉత్పత్తుల్లో సహజ చక్కెరలతో పాటు అదనపు తీపి పదార్థాలు కూడా ఉండవచ్చు. అందుకే లేబుల్ చదవడం చాలా ముఖ్యం. కేవలం ముందు భాగంలో ఉన్న ప్రకటనలను చూసి నిర్ణయం తీసుకోవడం సరిపోదు. చాలామంది ఒక గ్లాస్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని అనుకుంటారు. కానీ ఒక పండు తినడం మరియు అదే పండును జ్యూస్ రూపంలో తీసుకోవడం మధ్య తేడా ఉంటుంది. పండు తింటే నమలడం జరుగుతుంది, ఫైబర్ అందుతుంది, తృప్తి ఎక్కువగా ఉంటుంది. జ్యూస్ విషయంలో ఇవన్నీ తక్కువగా ఉండవచ్చు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొన్ని ప్యాకెట్ జ్యూస్లు ఫ్రూట్ డ్రింక్స్గా ఉంటాయి. అవి పూర్తిగా పండ్ల రసంతో తయారై ఉండకపోవచ్చు. అందుకే ప్యాకెట్పై ఉన్న పదాలను జాగ్రత్తగా చదవాలి. ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్ డ్రింక్, ఫ్రూట్ బేవరేజ్ వంటి పదాల మధ్య తేడా ఉండవచ్చు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే చాలామంది ప్యాకెట్ జ్యూస్ను కూల్ డ్రింక్లకు పూర్తిగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అనుకుంటారు. కానీ ప్రతి ఉత్పత్తి ఒకేలా ఉండదు. కొన్ని ఉత్పత్తులు మంచి ఎంపికలు కావచ్చు, మరికొన్ని కేవలం మార్కెటింగ్ వల్ల ఆరోగ్యకరంగా కనిపించవచ్చు. చివరికి ప్యాకెట్ జ్యూస్ పూర్తిగా చెడ్డది అని చెప్పడం కూడా సరైంది కాదు, పూర్తిగా ఆరోగ్యకరమైనది అని చెప్పడం కూడా సరైంది కాదు. ముఖ్యమైనది ఏమిటంటే మీరు ఏమి కొనుగోలు చేస్తున్నారు, లేబుల్లో ఏముంది, అది మీ మొత్తం ఆహారంలో ఎలా సరిపోతుంది అనేది. పండ్లు తినడం సాధారణంగా ఉత్తమ ఎంపికగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇకపై ప్యాకెట్ జ్యూస్ కొనుగోలు చేసే ముందు రంగురంగుల ప్యాకెట్ను కాకుండా దాని వెనుక ఉన్న సమాచారాన్ని కూడా ఒకసారి చదవండి. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.